హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. అవిసె గింజలతో కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిదండి, కానీ అవి తినడానికి అంతగా బాగోవు కదా. అందుకని వాటితో ఇలా కారపొడిని చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లోకి 1 కప్పు అవిసె గింజల్ని తీసుకోవాలి. మీరు మెజర్మెంట్కి ఏ కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి. అవిసె గింజల్లో న్యూట్రియంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హైగా ఉంటాయండి. అందువల్ల ఇది స్కిన్ గ్లో అయ్యేలాగా చేస్తుంది, అలాగే యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. అలాగే హెయిర్ని కూడా చాలా స్ట్రాంగ్గా హెల్తీగా గ్రో అయ్యేలాగా చేస్తుంది, రీగ్రోత్ అయ్యేలాగా కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్ని, బ్లడ్ ప్రెషర్ని, బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే దీంట్లో డైటరీ ఫైబర్ కూడా చాలా హైగా ఉండటం వల్ల ఇది వెయిట్ లాస్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి వేగటానికి 2 to 3 minutes టైం పడుతుంది. వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేపకూడదండి, అలా వేపితే ఇవి చేదొచ్చేస్తాయి. మీకు ఇవి వేగింది లేనిది ఎలా తెలుస్తుందంటే ఇవి వేగాక టప్ 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 అని సౌండ్ చేస్తాయి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని పక్క తీసుకుని చల్లారనివ్వాలి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక 14 ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటిని దోరగా వేపుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు ధనియాలను తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్పుడు ధనియాలను తీసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక మంచి సువాసన వస్తుంది. ఇవి వేగటానికి 2 to 3 minutes టైం పడుతుంది. ఇవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు జీలకర్రను వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. జీలకర్రని వేయించి తీసుకుంటేనే బాగుంటుంది. ఇవి వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1 గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని లేదంటే ఆరబెట్టి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. కరివేపాకు జీలకర్రని చివరిలోనే వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి. చూడండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుని చల్లారనివ్వాలి. అదే కడాయిలోకి 1 మీడియం సైజ్ వెల్లుల్లిపాయని ఒలుచుకుని వేసుకోవాలి. అలాగే 1 చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న అవిసె గింజల్ని వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకును వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇవి చక్కగా మెత్తగా బ్లెండ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న అవిసె గింజల పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని మరొకసారి వీటన్నిటిని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా బ్లెండ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయని, చింతపండుని వేసి బ్లెండ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయని, చింతపండుని చివరిగానే వేసి బ్లెండ్ చేసుకోవాలండి. ముందుగా వేస్తే పొడి మెత్తగా అవ్వదు. ఇది చూడండి, చక్కగా మెత్తగా పొడి పొల్లాడుతూ వచ్చింది. అంతే అండి, అవిసె గింజల కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. అలాగే వేడి అన్నంలో మొదటి ముద్దలో 1 స్పూన్ కారం పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. హార్మోన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి పీసీఓ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజుకు 1 స్పూన్ చొప్పున దీన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇది జ్ఞాపక శక్తిని కూడా బాగా పెంచుతుందండి. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.